రాక్షస రాజు తన సోదరుడు హిరణ్యాసుడిని చంపిన హరి మీద కోపంతో వరమును పొందడానికే అడవికి పోయి ఒక ప్రదేశంలో బ్రహ్మదేవునికై ఘోర తపస్సు చేస్తాడు. కొన్ని నెలల పాటు తపస్సు చేసి ఒక ఋషివని మారిపోతాడు. అతని భక్తిని మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 స్వామి, నీ తపస్సును మెచ్చితే ఏమి వరము కావాలో కోరుకును. ఓ కరుణాకర, నాకు మరణము లేకుండా వరము ప్రసాదించుము స్వామి. అది అసాధ్యం. పుట్టిన ప్రతిజ్ఞ నేను గెట్టక మానదు. మరేదైనా వరము కోరుకును. అడుల నా కోరిక వినుము దేవా. పంచభూతముల వలన కానీ, మానవుని వలన కానీ, పశుపక్షుల వలన కానీ, పగలు కానీ రాత్రి కానీ, ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ నాకు మరణము లేకుండా వరము ప్రసాదించుమ స్వామి. హిరణ్య, ఇట్టి వరములు మునిపెన్నడూ ఎవరును కోరలేదు. అయినా సరే నీ వరము నీ తపమునకు మెచ్చి నీవు కోరిన వరమును ఇచ్చగల. తదాస్తు. ధన్యాస్తు స్వామి. ఇక నుండి ఈ ముళ్ళ కాధిపతి నేనే. నాకు మరణం లేదు. అప్పటికే హిరణ్యకశపుడు భార్య అయిన లీలావతి కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడిని పెంచి పెద్ద చేసి కొన్ని సంవత్సరాలకు విద్య నేర్పుతారు. ఎవరక్కడ? ప్రభు, వెళ్ళి ప్రహ్లాదని తీసుకురండి. చిత్తం ప్రభు. ప్రహ్లాదుని తీసుకురండి. చెప్పండి తండ్రి గారు. కుమార ప్రహ్లాద, ఏది నీ నోటితో నా గురించి కొన్ని వాక్యాలు పలుకుము. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ముసల్కాలను దాచకు సర్వే విలువైన నామ. ఆహా, ఏమిది కుమార, విద్య కౌశల ప్రదర్శనము వైరి స్తోత్రముతో ప్రారంభించినావు. నామం మించిన మోక్షాలకు కదా తండ్రి. శ్రీ విష్ణు మనకు పరమ శత్రువు. వారి నామం మనం జపించకూడదు. దేవుడిని ఆరాధించిన వ్యక్తి జన్మమే రక్తం కదా తండ్రి. శివ శివ, ఏమి కర్ణ కఠోరపు పలుకులు. కుమార, మన కులదైవత పరమశివుడిని జపించుము. లేనిచో నా ప్రాణదాత అయిన బ్రహ్మదేవుడిని స్మరించుము. అది అసాధ్యము తండ్రి. ఒక్కసారి అన్నాము రుచి చూడుము. గురుకలమా మందార మకరంద మాధుర్యమునది మధుపంబులని మధురములకు నిర్మల మందాకిని వీచి రాయంతి తరంగి నేలకులని తరాసల పల్లవి కాదియై. శత్రు సంకేతన చే నా హృదయం ఛేదించుచున్నావు. నీ పిన్న తండ్రిని చంపిన హరి నీకు ఆరాధ దైవమా? అతను దుష్ట శిక్షకుడు, శిక్ష రక్షకుడు కదా తండ్రి. నాయనా ప్రహ్లాద, నీ తండ్రి గారికి ఇష్టం లేని పని ఎలా చేయమని నీకు ఎందుకు ఇంత పంటలు? హరిభక్తి మానరాదా? అమ్మా, అన్నీ తెలిసిన నువ్వే ఇలా మాట్లాడుతున్నావు. హరిభక్తి లేని జీవి మృతప్రాయుడు కదా. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నాద హరే శ్రీనాథ హరే, నాద హరే శ్రీనాథ హరే, నాద హరే శ్రీనాథ హరే. ఆహా, నేను ఆగడాలు శృతి మించి రాగాలు పలుకుచున్నవి. మంత్రివార్య ప్రభు, మంత్రివార్య, ప్రహ్లాదుని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి సంహరించుము. చిత్తం ప్రభు. అంత పని చేయకండి నాదా. ఎంతైనా అతను మన బిడ్డ. మన బిడ్డ అయినా సరే శత్రువును కొలవడం తప్పు. మంత్రివార్య, తీసుకువెళ్ళండి ఈ పాపిని. చిత్తం ప్రభు. బట్ల తీసుకువెళ్ళండి. ప్రహ్లాదుడిని అనేక చిత్రహింసలు పెడతారు. అయినా సరే మరలా తిరిగి బ్రతికి వస్తారు.
ప్రభు ఏం చేసినా మరలా బ్రతికి తిరిగి వస్తున్నాడు ప్రహ్లాదుడు. ఆహా, ఏమి ఆశ్చర్య అద్భుత దృశ్యములు, ఏం పాల్గొనడం లేదు. చాలించు మంత్రివర్య, కాలకూట విషయం తీసుకురండి, నా ఎదుటే తాగించగలను. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ప్రహ్లాదుడు కొంతసేపటికి మేల్కొంటాడు. పుత్ర, మరలా తిరిగి ఎలా బతికితివి? ఏముంది తండ్రి, అంతా నారాయణమే. తండ్రి, అంత నారాయణ కలడు. అడలనా నీ హరి స్తంభాన్ని కలడా? ఇందుగలడందు లేడని సందేహము వలదే చక్రి సర్పోపగ తండ్రి ఎందెందు వెదక చూచిరి అందందే కలడు దానవాగ్రహము వింటే. అడలైనా నరసింహుని అటు చూడు, సూర్యుడు అస్తమిస్తున్న సమయం పగలు కాదు, రాత్రి కాదు, ఆకాశంలోని కాదు, భూమి మీద కాదు, నా తలలపై ఉన్నావు నువ్వు. నా గోర్లు చూడు, దేవము నిజేవము లేదు, నీ చావు ఇదే. నువ్వు నా భక్తుడివి, నీ కోసం ఇన్ని అవతారాలను ఎత్తుతాను. నన్నా ప్రహ్లాద, శుభం.